కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దూసుకు వెళ్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బడ్జెట్కు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రజామోదం తీసుకుంటున్నామని చెప్పారు. రాజధాని నిర్మాణంతో పాటు సూపర్ 6కు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అందులో భాగంగానే నిధుల కేటాయింపులు జరిగాయని అంటున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రతిపాదనలు దాదాపుగా పూర్తయ్యాయి. మనతో మాట్లాడేందుకు సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. సార్ ఎలా చూడండి మీటింగ్? బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ సరిచేస్తూనే ఇవాళ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తూ తీసుకున్న ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ భవిష్యత్తులో ఈ స్వర్ణాంధ్రకి పునాదులు వేస్తుంది. దాదాపుగా సూపర్ 6 అంతా కూడా అమలైనట్టు ఉంది. ఉచిత బస్సుకు సంబంధించినటువంటి అంశం చెప్తే సూపర్ 6 సంబంధించిన రైతుల భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇదంతా కూడా చాలా ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటూ వచ్చారు. ముందు సామాజిక పెన్షన్లు అందించే ప్రయత్నం చేశారు. మహిళలకు ఇచ్చిన విధంగా ఉచిత సిలిండర్లు ఇచ్చే ప్రయత్నం చేశాము. ఇప్పుడు అన్నదాతను దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభావ నిధులు కేటాయింపు జరిగింది. అదేవిధంగా మహిళలకి అక్కచెల్లెలకి ఇచ్చిన విధంగా తల్లికి వందనం పథకానికి కూడా నిధులు కేటాయింపు జరిగింది. అమరావతి నిధులకు కూడా భారీ కేటాయింపులు చేశారు. 60,000 కోట్లు అమరావతికి నిధులు కేటాయింపులు జరిగి 2,800 కోట్లు అమరావతికి నిధులు కేటాయింపు జరగడం జరిగింది. 6,000 కోట్ల తర్వాత ఈ పోలవరం కూడా నిధులు కేటాయింపు చేయడం జరిగింది. మొత్తం మీద కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి సారించింది. సూపర్ 6కి సంబంధించినటువంటి పథకాలపైన కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో సుపరిపాలన అందించే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని కూడా మంత్రి సత్యకుమార్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.